వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్లో ఘనంగా సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు. వలలో చిక్కుకున్న కొండ చిలువ. ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్. ప్రమాదకరంగా మారిన గొయ్య. వార్తలను వివరాలు. భగవాన్ శ్రీ సత్య సాయిబాబా సేవలు విశ్వవ్యాప్తం. వారి సందేశాలు కోట్లాది మంది భక్తుల హృదయాల్లో సంక్షిప్తమని కలెక్టర్ సుమిత్ కుమార్ సత్య సాయిబాబా సేవలను కొనియాడారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ వివేకానంద ప్రాంగణంలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో బాబా భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. తొలుత సత్య సాయిబాబా చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భగవాన్ సత్య సాయిబాబా జయంతిని రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సత్య సాయిబాబా తన సేవలతో మారుమూల గ్రామమైన పుట్టపర్తికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని, రాయలసీమ ప్రజల దాహార్తి తీర్చిన మానవతా మూర్తిగా సత్య సాయిబాబా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. పేదలకు ఉచిత విద్య, అత్యాధునిక వైద్య రంగాల్లో బాబా సేవలు విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయన్నారు. భగవాన్ సత్య సాయిబాబా ప్రేమ, శాంతి, మానవత, సేవ వంటి విలువలను ఆచరణలో చూపిన మహాత్ముడిగా ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడుతున్నారన్నారు. స్వామి స్థాపించిన శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా నేటికి విద్య, వైద్యం, త్రాగునీరు, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు అందుతున్నాయని చెప్పారు. తమ సేవ బోధనలతో దైవ సమానులుగా భక్తుల హృదయాల్లో సత్య సాయిబాబా పదిలంగా నిలిచిపోయారన్నారు. బాబాను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు సేవ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా జయంతి ప్రతి సంవత్సరం నవంబర్ 23న జరుపుకుంటామని తెలిపారు. ఆయన 1926వ సంవత్సరం నవంబర్ 23న ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి అనే గ్రామంలో జన్మించారు. ఆయన 100వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, దీనికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి ప్రముఖులు హాజరు కావడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత, జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, ఆయన భక్తులు, అన్ని మండల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత సత్య సాయి ట్రస్ట్ అక్కడ బేసిక్లీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ 80 కిలోమీటర్ 100 కిలోమీటర్స్ వరకు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ వేస్తున్నాము. అసలు హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. మిగతా మీరు ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ గురించి చెప్పారు. ఎందుకంటే వాటర్ స్కార్సిటీ ఇప్పుడే జస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ హెచ్ఎన్ఎస్ఎస్ మనం మాట్లాడుతున్నాము, తెలుగులో మాట్లాడుతున్నాం. కానీ 20 సంవత్సరం ఉన్న సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే అక్కడ జనాల దగ్గర తాగడానికి కరెక్ట్గా వాటర్ లేదు. వాటర్ కూడా ఉంటే ఫ్లోరైడ్ వాటర్ బేసిక్లీ, ప్లస్ ఎప్పుడైనా చూస్తే డ్రోట్ లాగా సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ సమయంలో వీ హ్యావ్ సీన్ ద వర్క్ ఆఫ్ సత్య సాయి ట్రస్ట్. ఇంకా కాకుండా ఓన్లీ అనంతపూర్ కాదు, ఈవెన్ ట్రైబల్ ఏరియాలో చూస్తుంటాం. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ రంపచోడవరం ట్రైబల్ ఏరియా ఉండొచ్చు, ఓర్పాడు ఏరియా ఉండొచ్చు. అక్కడ కూడా బేసిక్లీ సోర్స్ నుంచి పెద్ద పైప్ లైన్ పెట్టడం, అన్సర్వ్డ్ ట్రైబల్ హ్యాబిటేషన్స్లో చేయడం. నేను 2022లో పాడేరులో అయినప్పుడు జస్ట్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఏ ప్రాజెక్ట్ అండ్ తెలిసింది 20 సంవత్సరం ముందు ఆల్మోస్ట్ 2001 హ్యాబిటేషన్స్లో వాటర్ ఇవ్వడం. సో దట్ మీన్స్ చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ నెట్వర్క్ ద్వారా ఎక్కడెక్కడ నీడ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ పవర్టీ ఉంది, పేదరికం ఉంది, ఎక్కడెక్కడ గవర్నమెంట్ రీచ్ అవ్వలేకపోతుంది, అక్కడ సత్య సాయి ట్రస్ట్ ముందుకు వెళ్ళి అక్కడ సర్వ్ చేసింది విదౌట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. దట్స్ వాట్ వీ ఫౌండ్. అండ్ సో అది చూసిన తర్వాత ఇట్ వాజ్ వెరీ ఇన్స్పైరింగ్. రెండోది నేనంటే అబ్జర్వ్ ఏం చేస్తున్నాను, ఒక వ్యక్తి లక్షల మంది ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు, ఎలా బేసిక్లీ ఇన్స్పైర్ చేయగలుగుతున్నారు. సో కొన్ని క్వాలిటీస్ ఉంటేనే ఈ మోటివేషన్ ఉంటుంది. అండ్ యూ హ్యావ్ రైట్లీ సైడ్ ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ అంటే మనం అందరూ ఏం చేసేస్తున్నాము, వాల్యూస్ డైల్యూట్ అయిపోయింది. వాల్యూస్ సొసైటీలో చూస్తే కూడా
కరెక్ట్ వాల్యూస్తో చాలా తక్కువ మంది ముందుకు వెళ్తున్నారు. ఆ వాల్యూస్ ఆర్ లైక్ వెరీ ఫ్రెజైల్ వాల్యూస్. ఏమైనా ప్రలోభం వస్తే ఇమ్మీడియట్గా దే ఆర్ స్లిప్పింగ్ ఇన్ టు దట్. సత్య సాయిబాబా గారి శత జయంతి ఉత్సవాల్లో అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే అందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన యొక్క గొప్పతనం ప్రజలకి ఏ విధంగా ఒక ప్రేమ సేవ అనేది అందించితే ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంగా చూడాలి, ప్రతి ఒక్కరిని కూడా సేవాభావంతో ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో సత్యసాయి ట్రస్ట్ ద్వారా కూడా ముఖ్యంగా మేము చిన్నపిల్లలప్పుడు మేము చూసిందంటే మా ఊర్లలో కూడా ఆయన ట్రస్ట్ ద్వారా ఓవర్ హెడ్ ట్యాంకులు పెట్టడం జరిగింది. మేము ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం. అప్పట్లో ఒక చిన్న ప్రాబ్లం అన్నా ప్రభుత్వం ద్వారా సహాయం అందించేదానికన్నా కూడా సత్యసాయి ట్రస్ట్ ద్వారా కూడా చాలా విలేజెస్లో ఇలా ఎవరైతే వాటర్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పడేవారో అలా అందరి చోట్ల కూడా ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయన తలుచుకొని ఆయన తెలియని వాళ్ళు చాలా ఉండరు. ముంబై చెన్నై జాతీయ రహదారి నుంచి పిచ్చిగుండ్లపల్లెకు వెళ్లే మలుపులో గోతులు ఏర్పడ్డాయి. నిత్యం వాహనాల రాకపోకలతో ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. దీంతో పలువురు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల పరిస్థితి దారుణంగా మారింది. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో శనివారం రాత్రి అమ్మవారు శ్రీవారి బంగారు పాదాలు ధరించి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ సేవ రోజున అమ్మవారికి శ్రీవారి స్వర్ణ పాదాలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. గరుడ సేవలో స్వామివారు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన గరుత్మంతునిపై విహరిస్తారు. తిరుచానూరులో ఆ సేవ జరుగుతున్నప్పుడు శ్రీవారు తన గుర్తుగా అమ్మవారికి తన బంగారు పాదాలను పంపుతారు. బ్రహ్మాండ జననికి విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ లక్ష్మి సదా భజామి சேர்க்க அவனிடம் சிபாரிசு செய்து அருளாட்சி புரிந்து வருகிறாள். இன்று ஸ்ரீ பத்மாவதி தாயார் கார்த்திகை வருடாந்திர பிரம்மோற்சவம். பிரம்மோற்சவத்தின் 6ஆம் நாளாகிய இன்பகன சேவை சிறப்பிலும் சிறப்பு. ஓம் உமாதேவி சர்வே பூதேஷு லக்ஷ்மீ ரூபேன சமஸ்திதா நமஸ்தஸ்யை நமஸ்தஸ்யை நமஸ்தத்யை நமோ நமக. இப்படி எம்பெருமான் திருமார்பு நாட்ச குழந்தை கதவு மூடப்பட்டிருக்கிறது, உள்ளே தாழிடப்பட்டிருக்கிறது. துரதிருஷ்டவசமாக அங்கே விஷப்பாம்பு ஒன்று அந்த குழந்தையை நோக்கி வந்து கொண்டிருந்தது. இதை வெளியிலே கண்டுவிட்ட சிலர் அந்த குழந்தையை பெற்ற பெண்ணை எழுப்புவதற்காக எவ்வளவோ முயற்சி செய்கிறார்கள். ஆனால் அந்த பெண் முன் இரவிலே அந்த குழந்தை செய்த வண்டாரை நெடுங்கண் தேனமரும் பூமேல் திரு வன் தாமரை நெடுங்கண் தேனமரும் பூமேல் திரு
அப்படி துவரம் மகிமா வதிர்ன ஹரினா நாமித்வயா நியாயத்தே என்கிறான் கூறத்தாழ்வான். அதாவது தாயாரின் பெருமை தாயாருக்கும் தெரியாது, தாயாரின் பெருமை சொல்வதற்கு அரியவை. பிராட்டியே நமக்கு என்றும் உபாயம். கந்தத்வாராம் நித்யபுஷ்டாம் கரீஷினிம் ஈஸ்வரீம் சர்வபூதானாம் தாமிகோம் பக்வயே ஸ்ரீயம் என்கிறது ஸ்ரீ சுக்தம். திருமலையிலே எம்பெருமான் எழுந்தருளி அங்கிருந்து எங்கும் போகாமல் நீண்ட நாள் நின்று விட்டதால் திருமாலை, பரவாசுதேவனை, ஸ்ரீ வைகுண்டவாசன் கருடனை தடுத்து உலகை காக்க தாம் இம்மலையில் வாசம் செய்ய இருக்கப் போவதாகவும் அதுவரையில் இம்மலையின் தெற்கு பகுதியில் நித்தியவாசம் लक्ष्मीं जगन्मातरं भावये आद्यन्तरहिताम् अनन्तलक्ष्मीं सदाद्यन्तरहिताम् मातरं भावये. పుంగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై జనసేన దృష్టి సారించింది. అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే 24వ తేదీన సోమవారం పట్టణంలోని బాలాజీ థియేటర్ సమీపాన జెండాను ఆవిష్కరించి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నారాయలు తెలిపారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, రాయల్ కుమార్, వికాస్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. రేపు సోమవారం పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఉదయం 8 గంటల నుంచి సైరా సర్కిల్ దగ్గర పుంగనూరు నియోజకవర్గ జన సైనికులు అందరూ కూడా, నాయకులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు అందరూ కూడా సైరా సర్కిల్ దగ్గరికి విచ్చేసి అక్కడి నుంచి వయా గోకుల్ సర్కిల్, ముడప సర్కిల్, తూర్పు ముగసర నుంచి బాలాజీ థియేటర్ పక్కలో ఉన్న కేంద్ర పార్టీ కార్యాలయానికి ర్యాలీగా విచ్చేసి తదుపరి పార్టీ కార్యాలయం ముందు జనసేన జెండా ఆవిష్కరణ తర్వాత పార్టీ ఆఫీస్ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. తర్వాత భోజన సౌకర్యం పెట్టాము. మధ్యాహ్నం నుంచి పుంగనూరు నియోజకవర్గ మండల స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించబడును. కావున పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ గ్రామ స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ విజయవంతం చేస్తారని కోరుకుంటూ జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్. రేపు సోమవారం రోజు మన పుంగనూరులో అంగరంగ వైభవంగా మన కోలా సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పుంగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి జనసేన కార్యకర్త ఇది నా కార్యక్రమం, ఇది నా కార్యాలయం అనుకుని ప్రతి ఒక్కరు తరలివచ్చి మన ఈ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని అంగరంగ వైభవంగా ఘననీయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నియోజక ముఖ్య నాయకులు శ్రీ కోలా సోమశేఖర్ గారు హాజరవుతున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికి మనం భవిష్యత్తులో కూడా మన పుంగనూరు నియోజకంలో జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసి వచ్చే ఎలక్షన్ లో పుంగనూరు నియోజకంలో మన జనసేన టికెట్ మన జనసేన పార్టీలో వచ్చే విధంగా మనం ఏ విధంగా కృషి చేయాలని కార్యాచరణ కూడా రేపు నుండి ప్రారంభోత్సవం చేస్తున్నాము. అదేవిధంగా రేపు భవిష్యత్తులో పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున చేసినటువంటి కార్యక్రమాలు మన కోలా సోమశేఖర్ గారు కూడా రేపు తెలియజేశారు. కాబట్టి ఇది ప్రతి ఒక్క జనసేన కార్యకర్త ప్రతి ఒక్కరూ భుజస్కంధాలపై వేసుకుని ఇది నా కార్యక్రమం, ఇది నా ఇల్లు, నా ఆఫీస్ అనే ప్రతి ఒక్కరూ తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తుందిగా మనస్ఫూర్తి కోరుకుంటూ జై హింద్, జై జనసేన. చేపల కోసం వల వేస్తే అందులో కొండ చిలువ చిక్కుకుంది. ఈ సంఘటన చానేపల్లి మండలంలో జరిగింది. మండల పరిధిలోని ఏ కొత్తకోట పంచాయతీ మంచినీళ్లపల్లి చెరువులో శనివారం రాత్రి మత్స్యకారులు చేపల కోసం వల వేశారు. ఆదివారం ఉదయం చేపల వలలో కొండ చిలువ చిక్కుకొని మృతి చెందింది. దాదాపు 5 నుంచి 6 అడుగులు ఉన్న కొండ చిలువ సమీప కొండల్లో నుంచి వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.
వేతన సవరణ అమలు ఆలస్యం అవుతున్న కారణంగా 30% మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని మాజీ శాసన మండలి సభ్యులు కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హాస్లీ హిల్స్ నందు జరిగిన ఎస్టీయు రామసముద్రం మండల కౌన్సిల్ మరియు మండల 30 వసంతాల మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ 2023 జూలై నుంచి 12వ పిఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఆలస్యమైనందువలన ప్రస్తుత ప్రభుత్వం 12వ పిఆర్సీ కమిటీ చైర్మన్ నియమించాలని 12 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు మధ్యంతర భృతి కోరుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎస్ జిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని 11వ పిఆర్సీ బకాయిలను డిఏ సరెండర్ లీవ్ బకాయిలు విడుదల చేయాలని ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పెన్షన్ రూల్ అమెండ్మెంట్, సిపిఎస్ రద్దు మరియు సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయించాలని జేఎఫ్ఎంఈ మద్దతుతో డిసెంబర్ 9వ తేదీ చలో పార్లమెంట్లో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంగం శివారెడ్డి, పోకల మధుసూదన, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గంటా మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల మురళి, కార్యదర్శి రాజారెడ్డి, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయూబ్, రమాదేవి, ఎస్టీయూ నాయకులు సురేష్, వేణుగోపాల్ రెడ్డి, నరసింహులు, భాస్కర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నరసింహులు, సుబ్బారెడ్డి, మహమ్మద్ ఖాన్, అనిల్ కుమార్, సురేష్, ప్రకాష్ రెడ్డి, చెంగల్రాయాచారి, శంకర, ప్రసాద్, జగన్, కేశవ కుమార్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు తీసుకొచ్చిన సందర్భం, మంచి మనసుతో ఆ రోజు ఏ విధంగా శాఖను ప్రారంభించినారో ఈ రోజు కూడా ఏ ఒక్క సోదర సంఘాలు ఎవరు కూడా కానీ వచ్చిన పిఆర్టీ నుంచి ఇద్దరు వచ్చారు, జయరాజు, అరుణ్ ప్రసాద్. వారిద్దరు కూడా మనతో మింగిల్ అయిపోయారు. ఇక వచ్చిన ఇంకా ఇతరత్ర వారు కూడా మనతో ఫ్రెండ్లీగా ఉండి వెళ్ళిపోయారు. ఈరోజు ఇతర సంఘాలకు అవకాశం లేకుండా ఉపాధ్యాయులకు ఏం సర్వీస్ కావాలో అది ముఖ్యంగా ఈరోజు ఇంతమంది మహిళా ఉపాధ్యాయులు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషదాయకం. వారందరూ కూడా హృదయపూర్వకంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. నవంబర్ నెల 24వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి మనవేందర్రావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ మాధురి, నటి నిక్కీ గల్రానీలు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఘనంగా సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు. వలలో చిక్కుకున్న కొండ చిలువ. ముప్పై శాతం ఐఆర్ను వెంటనే ప్రకటించాలి. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్. ప్రమాదకరంగా మారిన గొయ్య. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.